ప్రత్యేకించి బుధవారం ఉపవాస కూడికలకు పాల్గొన్న మీ అందరికీ కూడా మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు వారికి పరిశుద్ధమైన నామములో అందరికీ శుభవందనలు తెలియజేస్తున్నానండి. వందనాలు చెప్తే వందనాలు చెప్పాలండి. మీకు నేను దాన్ని బట్టి దేవుడికి స్తోత్రం తెలియజేస్తున్నాను. ఏమండి, మర్యాద దేవుని మహిమపరచడం అంటే ఏమండి, తెలుగువారు మర్యాద ప్రపంచంలో అందరికీ తెలుసట. ఏమండి, పేదవాడు చెప్తే పేదవాడు చెప్పాలి. దేవుని నామమున మహిమ కలుగును గాక. అందరూ కూడా వందనాలు తెలియజేశారు. దేవుడు మమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రభువునకు ప్రియమైన దేవుని సంగమా, యేసుక్రీస్తు ప్రభు యొక్క శ్రమల కాలంలో మనం ఉన్నాం కాబట్టి శిలువను గురించిన జ్ఞానం చేసుకుందామండి. శ్రమల కాల శిలువ జ్ఞానం గురించి జ్ఞానం చేసుకుందాం. అందుకే మనము యెషయా గ్రంథంలో 53వ అధ్యాయం చదువుకోవడం జరిగిందండి. యెషయా గ్రంథము 53వ అధ్యాయం మొదటి వచనం నుండి 5వ వచనాల్లో ఉన్న పరమాత్మను ధ్యానించుకుందాం. ఏమండి, సరిపోతున్నాము. వచ్చిన వెంబడి వచ్చిన చదువుకుని దానిలో ఉన్న పరమాత్మను మనం తెలుసుకుని ఏమండి అది మన ఆత్మీయ జీవితాలకు అన్వయించుకుంటూ ముందుకు వెళ్దామండి. ఏమండి, యెషయా గ్రంథం 53వ అధ్యాయం మొదటి వచనంలో రాయబడిన విషయం చదువుతారా? మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవరికి బయలుపరచబడింది. సరిపోతున్నారు, మళ్ళీ చూడదు కానీ. ఏమండి, మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? ఏమండి, యెహోవా బాహువు ఎవరికి బయలుపరచబడింది. ఇక్కడ ఏమండి క్వశ్చన్ మార్క్ ఉంది కదండి. రెండు మాటల్లో కూడా మొదటి వచనంలో క్వశ్చన్ మార్క్ ఉందండి. దేవునికి ప్రియమైన సంగమా, క్రీస్తు పూర్వము 700 సంవత్సరాల క్రితము దేవుడైన యెహోవా మన పరమ తండ్రి అయిన దేవుడు తన ప్రవక్త అనే యెషయాని తన ఆత్మతో నింపి ప్రపంచ మానవులతో మాట్లాడుతున్న మాటలు. ఏమండి, ప్రవక్తను తన ఆత్మతో నింపి ప్రపంచ మానవులతో మాట్లాడుతున్న మాటలు. ప్రవక్త దేవుని ఆత్మచేత నింపబడ్డాడు. దేవుడు తన ఆత్మశక్తి చేత ప్రవక్తను ఆవరించి ఉన్నాడు. ప్రవక్త దేవునికి సరెండర్ అయిపోయాడు. ప్రవక్త దేవుని ఆధీనంలోకి వెళ్ళిపోయాడు. చాలాసార్లు చాలామంది అనుకున్నారు, ఏమనుకుంటారంటే మేము కూడా దేవుని ఆత్మచేత నింపబడాలి. ఏమండి, మేము ప్రవచిస్తే జరగాలి, మేము ప్రార్థన చేస్తే అవి కార్యరూపం దాచాలనుకుంటాం. అయితే దానికి ఏమండి దేవుని యొక్క ఆధీనంలోనికి దేవుని పిల్లలు వెళ్ళగలిగినప్పుడే అది జరుగుతుందండి. దేవుని ఆత్మచేత ఆవరించబడినప్పుడే అది జరుగుతుందండి. ప్రియమైన సంగమా, ఈ ప్రవక్త దేవుని ఆత్మచేత నింపబడ్డాడు కాబట్టి ఏమండి దేవుని మాటలు పలుకుతున్నాడు. ప్రవక్తను దేవుడు తన ఆధీనం ఉంచుకొని ప్రవక్త నోటిలో తన మాటలు పలికిస్తూ ఉన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, ఏమని ప్రవక్త పలుకుతున్నాడు అని అంటే, మేము తెలియజేసిన సమాచారము ఎవడో నమ్మెను. మేము తెలియజేసిన సమాచారం అంటే చూడటానికి ఎలా ఉందంటే, ప్రవక్త ఇద్దరు కలిపి మాట్లాడుతున్నట్లుగా ఉంది. ఎందుకంటే అక్కడ బహువచనం ఉంది. మేము తెలియజేసిన సమాచారం, మేమనే మాట ఒకరికంటే ఎక్కువ ఉన్నప్పుడు మేమనే మాట ఉపయోగించబడుతుంది, బహువచనం. ఏమండి, మేము. అయితే ఇక్కడ మేము అనే మాట ప్రవక్త దేవుడు కాదండి. ఏమండి, మేము అనే మాట దేవుడు ఏమండి వాక్యమై ఉన్న ప్రభు పరిశుద్ధాత్మ శక్తి దేవుని నామమున మహిమ కలుగును గాక. త్రియేక దేవుణ్ణి ఈ మాటలో మనం చూడగలుగుతాం. త్రియేక దేవుడు అంటే ఏమండి ముగ్గురు కలిసి ఒకడై ఉన్న దేవుడు, ప్రపంచాలను పరిపాలిస్తూ నడిపిస్తున్న దేవుడు త్రియేక దేవుడు. వాక్యమై ఉన్న ప్రభు అంటే క్రీస్తు పూర్వం 700 సంవత్సరాల క్రితము ఏమండి చెబుతున్న మాటలు. ఇప్పటికీ 2024 సంవత్సరాల క్రితం ఆ వాక్యము శరీరధారిగా కృపసత్య సంపూర్ణగా ఈ లోకానికి వచ్చాడు. దేవుడే బయలుపరిచాడు ఆ వాక్యాన్ని. ఆ వాక్యంలో బయలుపరచక ముందు తండ్రి అనే దేవుడిలో ఉన్నాడు ఆయన. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆ వాక్యమైన ప్రభు ఏమండి తండ్రి అనే దేవుడు పరిశుద్ధాత్మ శక్తి ఏకమై ఏమండి వారు తెలియజేస్తున్నారట సమాచారాన్ని, తెలియజేస్తున్నారట వార్తను. ఏమండి
తెలియజేస్తున్న వార్తను చాలాసార్లు ఒక వ్యక్తి మాట్లాడితే పెద్దగా పట్టించుకోవాలండి. లోకంలో ఇద్దరు కలిసి మాట్లాడాలనుకోండి, ఏమండి ఇది ప్రాముఖ్యమైన విషయమే ఇద్దరు చెప్తున్నారు అని అనుకుంటాం. ఇక్కడ ముగ్గురైతే ఇంకా చాలా ప్రాముఖ్యం. ఇక్కడ మనుషులు కాదు, ఏమండి సర్వశక్తి గల దేవుడు తన శక్తితో తెలియజేస్తున్న సమాచారం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఏమండి గొప్ప సమాచారాన్ని ఆయన లోకంలో ఉన్న ప్రజలకు తెలియజేస్తున్నాడు. ఆయన గొప్ప సమాచారాన్ని ఒకరు కాదు, ఇద్దరు. ద్వితీయోపదేశకాండంలో మాట రాయబడడం చూడండి. ద్వితీయోపదేశకాండం 19వ అధ్యాయము 15వ వచనంలో, ఒకడు చేయి సమస్త పాపములలో ఏ అపరాధమును గూర్చి గాని ఏ పాపను గూర్చే గాని ఒక సాక్షి యొక్క సాక్ష్యమును అంగీకరింపకూడదు. ఇద్దరు సాక్షుల మాట మీదనైనను ముగ్గురు సాక్షుల మాట మీదనైనను ప్రతి సంగతి స్థిరపరచబడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇద్దరు లేక ముగ్గురు, అది చాలా ప్రాముఖ్యమైనది. ఇక్కడ ముగ్గురు సర్వాధికారిని కలిగిన వారు తెలియజేస్తున్న సమాచారం లేక వార్త, ఇది చాలా ప్రాముఖ్యమైన వార్త. ఈ వార్త లేక సమాచారము యెషయా ద్వారా లోకంలో ప్రపంచంలో ఉన్న ప్రపంచ మానవాళిని తెలియజేస్తున్నారు. ఈ వార్త గనక ప్రియమైన సంగమా నమ్మలేనట్లయితే, వినలేనట్లయితే చాలా ప్రమాదం. వింటే ఆశీర్వాదం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. వినకపోతే చాలా ప్రమాదం. అందుకే ఆయన అన్నాడు కదా, మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను అంటే ప్రియమైన సంఘం అంటే దేవుడు సర్వశక్తి గల దేవుడు ప్రవక్త ద్వారా ఏమండి తెలియజేస్తున్న సమాచారము విన్నారా అంటే వినేవారి కంటే వినని వారు ఎక్కువగా ఉన్నారు. వినేవారు తక్కువ, వినని వారు చాలా ఎక్కువగా ఉన్నారు. ప్రియమైన సంఘం, క్రీస్తు పూర్వం 700 సంవత్సరాల క్రితము తండ్రి దేవుడు సెలవిస్తే, అదే మాటను ఇప్పటికి 2024 సంవత్సరాల క్రితం ప్రభు యేసుక్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత కూడా పౌలు గారు అదే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 15వ వచనంలో తెలియజేస్తున్న మాట చూడండి. 10:15 ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గురించి సువార్త ప్రకటించే వారి పాదములెంతో సుందరములైనవని రాయబడి ఉన్నది. తన చౌదరి గారు ఇందు విషయము ప్రభు యొక్క సువార్త విషయము, ప్రభు యొక్క సమాచార విషయము. ఏమండి ఎవరైతే ప్రకటిస్తారో వారి పాదములు సుందరములట. ఇప్పుడైతే పాస్టర్లు కానీ దేవుని దోషలు కానీ చేశారు చూశారు అని అవసరమైతే దూషించడానికి కూడా అనుకోవట్లేదు. కానీ పూర్వకాలం ముందు దేవుని దోషలు అంటే భయపడుతున్నారు. దేవుని దోషలు అంటే ఏమండి దేవుడిగానే చూసేవారు. ఇప్పుడు మా గ్రామంలో నూతన సంఘం ఉంది, ఏమండి దాంట్లో ఉద్యోగస్తులు ఒక్కరిద్దరు ఉంటారండి, గవర్నమెంట్ ఉద్యోగస్తులు. మిగతాలందరూ కూడా వ్యవసాయ పనులు వ్యాపారం చేసుకునే వాళ్ళే. దేవుడిలా చూస్తారండి. పాస్టర్ మాట వేదవాక్కు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అందరూ ఆశ్చర్యపడ్డారు. ప్రియమైన సంగమా, ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎప్పుడు కూడా దేవుడు ఏర్పాటు చేస్తుంది. అసలు తక్కువ అంచనా వేయకూడదు, తక్కువగా చూడకూడదు. ఇది మేము చెప్తున్న మాట కాదండి, దేవుడు చెప్తున్న మాట. ఆయన అన్నారు కదా, ఇందు విషయమై ఉత్తమమైన వాటిని అనగా ప్రజలకి ఆశీర్వాదకరమైనవి, ఆరోగ్యకరమైనవి, క్షేమకరమైన ఆ సువార్త, ఆ మాటలు ఏదైతే ఉన్నాయో ఆ ప్రకటించే వారి పాదములెంతో సుందరములని రాయబడి ఉన్నవట అని చెప్పి, ఆయనను అందరూ సువార్తకు లోబడలేదు. ప్రభువా మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెను అని యెషయా చెప్పుచున్నాడు కదా. అయినా కూడా వినేవాళ్ళు తక్కువగా ఉన్నారట, లేదట. ప్రియమైన సంగమా, తక్కువగా ఉన్నారట. ఆ యొక్క ఉత్తమమైన, క్షేమమైన, ఆరోగ్యకరమైన, మేలుకరమైన ఆ సమాచారం వినేవారు తక్కువగా ఉన్నారట. కీర్తన గ్రంథం 87వ అధ్యాయం 8వ వచనంలో చూడండి, ఇశ్రాయేలు గురించి ప్రవచింపబడ్డ వాక్యం. నా ప్రజలారా ఆలకింపుడి, నేను మీకు సంగతి తెలియజేతును. అయ్యో ఇశ్రాయేలు,
నీవు నా మాట వినిన ఎడల ఎంత మేలు, దేవుడికి స్తోత్రం కలుగును గాక. అనేక మారి తప్పిపోయి ఉన్నారు జనం. తన ప్రవక్తను ఎంతో మంది పంపించి దేవుడు ఉత్తమమైన మాటలు, క్షమకరమైన మాటలు తెలియజేస్తుంటే ఎన్నోసార్లు తప్పిపోయారు. ప్రభువైన యేసుక్రీస్తు వచ్చిన కాలంలో కూడా అయ్యో కొరజీనా, ఏమండి, అయ్యో బెత్సెదా, మీ మధ్య నేను ఎన్నో గొప్ప కార్యాలు చేశాను, అయినా కూడా మీరు నమ్మలేదు, ఏమండి, వినలేదు, మనసులో పెట్టలేదు. మరి ఈ యెషయా గారు ద్వారా దేవుడు సెలవిచ్చిన మాటలను ప్రభువైన యేసుక్రీస్తు వారు తెలియజేస్తూ యోహాను సువార్త 12:38 తెలియజేస్తున్నారు. చూడండి, యోహాను సువార్త 12:38. ప్రభువా మా వర్తమానం నమ్మిన వాడెవడు? ప్రభు యొక్క బాహువు ఎవరికి బయలుపరచెను ఆయన ప్రవక్త అయిన యెషయా చెప్పిన వాక్యము నెరవేరినట్లు ఇది జరిగాను. ఎందుచేత వారు నమ్మలేకపోయి, ఏలైనగా వారు కన్నులతో చూచి హృదయంతో గ్రహించి మనస్సు మార్చుకొని నా వలన స్వస్థపరచబడుకున్నట్లు ఆయన వారి కన్నులకు అంధత్వము కలుగజేసి వారి హృదయమును కఠినపరచెను అని యెషయా మరొక చోట చెప్పిన. దేవుడికి స్తోత్రం కలుగు. వారు నమ్మలేకపోయారు కాబట్టి, ఏమండి, వారు కన్నులతో చూసి గ్రహించలేకపోయారట, మనస్సు మార్చుకొని స్వస్థత పొందలేకపోయారట. ప్రియమైన సంఘం, నమ్మకపోతే హృదయంలో వాక్యం వెళ్ళదండి. నమ్మకపోతే హృదయంలోకి వాక్యం వెళ్ళదు, గ్రహించలేరు, తద్వారా దేవుని యొక్క కార్యాలను చూడలేరు. స్వస్థత అనే గొప్ప వరము, ఏమండి, ఆత్మీయ స్వస్థత, పరలోక స్వస్థత అనే వరం వారు పొందుకోలేరండి ప్రియమైన సంఘం అని యెషయా తెలియజేస్తున్నాడట. అని చెప్పి, ఏమండి, ఆ మొదటి వచనంలోనే 2వ లైను, యెహోవా బాహువు ఎవరికి బయలుపరచబడును? దేవుడికి స్తోత్రం కలుగును గాక. యెహోవా బాహువు అనగా సర్వశక్తి గల దేవుని యొక్క శక్తి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆ శక్తే ఆయన నమ్ముకున్న పిల్లలకి తోడుగా, ఆయన నమ్ముకున్న పిల్లలకి, ఏమండి, విజయం కలగజేస్తూ, ఆయన నమ్ముకున్న పిల్లల్ని విజయ మార్గములో నడిపిస్తూ తోడుకుండేది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆ యొక్క శక్తి, ఆయన యొక్క బాహు ఏదైతుందో ఆ బాహువును గురించి కీర్తనగాడు ప్రవచిస్తూ కీర్తన గ్రంథం 98వ అధ్యాయము 1వ వచనంలో తెలియజేస్తున్నాడు. చూడండి, యెహోవా ఆశ్చర్యకార్యములు చేయుచున్నాడు, ఆయన గురించి కొత్త కీర్తన పాడుడి. చదువు కానండి. యెహోవా ఆశ్చర్యక్రియలు చేయుచున్నాడు, ఆయన గురించి కొత్త కీర్తన పాడు. అంటే ఆయన బాహు ఏం చేస్తుందంటే, ఏమండి, ఆశ్చర్యక్రియలు చేస్తున్నారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అంటే దేవుడి ద్వారా గొప్ప గొప్ప కార్యాలు పొందుకున్న వారు ఎవరన్నా ఉంటే వారు ఆనందముతో నూతనమైన పాటలు ఎత్తి స్తుతిస్తారట. చాలాసార్లు చూడండి, దావీదు దేవుడు చేసిన మేలను, ప్రతి క్షణము దేవుడు చేస్తున్న కార్యాలను ఎత్తుపట్టుకుని ఒక్కొక్కసారి ఒక్కొక్క చరణం కొత్త చరణం పెట్టి పాడుతూ ఉంటాడు. ఆయన దేవుని నామాన్ని, దేవుడికి స్తోత్రం కలుగుగా, దేవుని స్తుతిస్తూ ఉంటాడు. ఏమండి, ఆయన ఎదుర్చి కొత్త కీర్తన పాడుడి. అనేక రకాలుగా నా దేవుడు అది చేశాడు, నా దేవుడు ఇది చేశాడు, ఇరుకులో కాపాడాడు, విశాలతను కలుగజేశాడు, వ్యాధి నుంచి స్వస్థపరిచాడు, నా కుటుంబాన్ని కాపాడాడు. ప్రతి మాట తీసుకుని ఒక కొత్త కీర్తన దేవుడి నామమున మహిమ కలుగును గాక. ఆయన బాహువు చేస్తున్న గొప్ప కార్యాలను మనసు పెట్టుకుని దేవుడి పిల్లలు ఏం చేస్తారట? కొత్త కీర్తన పాడతారట. అందుకే ఆయన అన్నాడు, యెహోవా ఆశ్చర్యక్రియలు చేయుచున్నాడు, ఆయన గురించి కొత్త కీర్తన పాడుడి. ఆయన దక్షిణాస్తము, ఆయన పరిశుద్ధ బాహువు ఆయనకు విజయము కలగజేసిన. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఆయన దక్షిణాస్తం అంటే కుడి చేయి మరి పేరు దక్షిణాస్తం. ఆయన కుడి చేయి, ఏమండి, ఆయన పరిశుద్ధ బాహు అనగా భుజబలం అంటారు కదా. ఆ భుజబలం ఏదవుతున్నది ఆయనకు విజయం కలగజేసును. ఎవరికి విజయం కలగజేసును? ప్రియమైన సంగమా, వాక్యమై ఉన్న ప్రభు శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన బాహు ఆయనకు విజయం కలగజేసును. తండ్రి దేవుడు, ప్రభువైన క్రీస్తు, పరిశుద్ధాత్మ శక్తి
ఏకమై ఉన్నారు కాబట్టి ఆయన బాహు ఆయనకు విజయం కలగజేస్తున్నాను. దేవుని నామమున మహిమ కలుగును గాక. అనగా ప్రపంచ మానవాళికి దేవుడు తెలియజేస్తున్న సమాచారంలో ఎవరైతే ఉన్నారో ఆయన లోకములో ఉన్న ప్రతివాన్ని రక్షించడానికి, ప్రతివాన్ని కాపాడడానికి, విముక్తి పరచడానికి లోకానికి సేవకులుగా, ఏమండి సేవకునిగా వచ్చిన ఆయనకు తోడై ఉన్నదట. దేవుడికి స్తోత్రం కలుగును గాక. తోడై ఉందట ప్రియమైన సంగమ, తోడై నడిపిస్తుందట. దానిని గురించి యెషయా గారు ఆయన మహిమను చూశాడట. ఇందాక చదువుకున్న దాంట్లో రాయబడి చూడండి. యెషయా గారు ఆయన మహిమను చూశారని యోహాను సువార్త 12:47 చూడండి. యెషయా ఆయన మహిమను చూచినందున ఆయనను గురించి ఈ మాట చెప్పున దేవుడికి స్తోత్రం కలుగును గాక. దేవుని ఆత్మశక్తి చేత నింపబడిన యెషయా, ఏ త్రియేక దేవుడైతే ఆ యెషయా ద్వారా ప్రవచింపజేస్తూ ఉన్నాడో ఆయన మహిమను చూశాడట. అనగా లోకాన్ని రక్షించడానికి, ఏమండి లోకాన్ని రక్షించడానికి దేవుని గొర్రెపిల్లగా లేక ప్రియమైన సంఘం దేవుని సేవకునిగా, ఇలా తనకు తాను నెలమట్టుకు తగ్గించుకొచ్చిన సేవకునిగా వచ్చిన ఆయన్ని, ఏమండి ఆయన శక్తిని చూస్తున్నాడట. ఆయన దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆయన మహిమను చూస్తున్నాడట. అపోస్తలుడు పౌలు గారు హెబ్రీ సంఘానికి రాసిన ఆ పత్రికలో ఆయన మహిమను గురించి రాయబడడం చూడండి. ఈ లోకానికి సేవకుడికి వచ్చిన, రక్షించడానికి వచ్చిన సేవకుని గురించి హెబ్రీ పత్రిక 1:3 ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపం విషయంలో సరిపోతుందండి. ఏమండి ఆయన అనగా వాక్యమైన క్రీస్తు కృపా సత్య సంపూర్ణుడిగా లోక మానవాన్ని రక్షించడానికి ఈ లోకంలోనికి వచ్చిన ఆయన, ఏమండి దేవుని మహిమ యొక్క తేజస్సు అంట. సూర్యుడు ఎక్కడ ఉంటాడు? సూర్యుని యొక్క తేజస్సు భూ దిగంతుల వరకు వెళ్తుంది. దేవుడు నామమున మహిమ కలుగును గాక. ఏమండి ఆ తేజస్సును అక్కడ 3 అంకెస్ రాయబడి ఉంది. ఏం రాయబడి ఉందండి? ప్రతిబింబము. మనం అద్దంలో చూసుకుంటే మనం కనిపిస్తాం, మరొకరు కనిపిస్తారా? మనమే కనిపిస్తాం కదా. అలాగే దేవుని యొక్క ప్రతిబింబం అంట యేసుక్రీస్తు ప్రభువు. దేవుడి నామమున మహిమ కలుగును గాక. కాబట్టి ఆయన తత్వం యొక్క మూర్తిమంతము, ఆయన ఏదై ఉన్నాడో అదేనంటే ఈయన. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఈయన తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించు ప్రపంచాన్ని కలగజేసి నడిపించిన క్రీస్తు ఆయన మహిమను యెషయా గారు చూస్తున్నాడు. ఆ గొప్ప మహిమ గల ప్రభువు, ఏమండి అంత గొప్ప ప్రభువు, సర్వాన్ని పరిపాలించే దేవుడు, ప్రపంచాన్ని నడిపించిన దేవుడు, ఏమండి సేవకుడుగా ప్రపంచ మానవాళ్ళని పాపము నుంచి రక్షించడానికి ప్రియమైన సంగమ భూమి మీదకి దిగి వచ్చేసాడట. ఆయన వచ్చేసిన ఆయన ఎలాగూ ఉన్నాడు అని అంటే ప్రియమైన సంగమ 2వ వచనంలో రాయబడి చూడండి. లేత మొక్క వలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగిన. మన చదువుదామండి. ఈయన ఎలాగున్నాడంటే, ఏమండి ఎలాగున్నాడంటే ఈయన అండి ప్రియమైన సంగమ లేత మొక్క వలె ఉన్నాడట. లేత మొక్క వలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగను. ఏమండి అప్పుడు పుట్టిన పిల్లలు ఎంత ముద్దుగా ఉంటారు, ముట్టుకుంటే కందిపోయి ఉంటారు. ఇంకా చూసినట్లయితే కొంతమంది పిల్లలు సుకుమారంగా పెరుగుతారు, ముట్టుకుంటే కందిపోయే విధంగా. ఆ విధముగా ఈయన పెరిగాడట. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఏమండి ఈయన పెరిగాడట లేత మొక్క వలె. మన ఇక్కడ ఏమని చెప్తున్నాడైనా? ఎండిన భూమిలో లేత మొక్క అంట ప్రియమైన సంగమం. ఏమండి ఎండిన భూమి అంతా ఎండిపోయిన తర్వాత ఒకే ఒక మొక్క వచ్చింది అనుకోండి, లేతగా ఉంటుంది ప్రియమైన సంగమ. ముట్టుకుంటే కందిపోయేటట్లు, అనగా ముట్టుకుంటే వాడిపోయేటట్లు ఉండాలి మొక్క. ఎండిన భూమి పాపలోకానికి సాదృశ్యము అయితే ప్రియమైన సంగమ లేత మొక్క ప్రభు యేసుక్రీస్తుకు సాదృశ్యం ఉంది. దేవుని నామమున మహిమ కలుగును గాక. పాప భూయిష్టమైన లోకములోనికి ఆయన, ఏమంటే పరిశుద్ధుడిగా పవిత్రుడిగా ఈ లోకానికి వచ్చాడు. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఈ పాపలోకములు
పరిశుద్ధుడైన వాడు, నీతిమంతుడైన వాడు ఎక్కువ కాలం ఉండనే ఉండడు. ఎక్కువ కాలం మనుషుల వారిని ఆయన్ని బ్రతకిన వారు ప్రియమైన దేవుడి సంగమ. అందుకే కీర్తనగాడు అయినాక ఏషియా ప్రవచిస్తాను అన్నాడు, లేత మొక్క వలెను ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగాను. దేవుడికి స్తోత్రం కలుగు. అంత అల్లారు ముద్దుగా పెరిగిన వాడు, ప్రభువుతో ఉన్నవాడు, ఆయన ప్రపంచ మానవాళ్ళు రక్షించడానికి వచ్చి ఆయన ఏమైపోయాడనండి 2వ లైన్ చెప్తాను చూడండి. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు, మనం అతన్ని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. సరిపోతుంది మనం. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు, మనం అతన్ని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. అతనికి అవండి స్వరూపమే లేదా పోలికే లేకుండా అయిపోడట ప్రియమైన సంగమం. ఆయన పోలికే లేకుండా అయిపోడట. అప్పుడప్పుడు కొంతమంది చిన్నపిల్లలు చూస్తుంటే చాలా ముద్దుకుంటారండి, మళ్ళా చూడాలనిపిస్తుంటారు. అప్పుడప్పుడు యూట్యూబ్లో చిన్నపిల్లలు చూస్తుంటారు. లోపల యూట్యూబ్లో చిన్నపిల్లల్ని చక్కగా తయారు చేసి వాక్యం చెప్పిస్తున్నారు, చాలా బాగా చెప్పేస్తున్నారు. ఏమంటే యాప్ ద్వారా తయారు చేస్తున్నారట ఫీమేల్ సింగ్. అంత అందంగా ఉంటారండి పిల్లలు, ఆడపిల్ల మగపిల్లలు, చూడాలనిపిస్తుంటారు. ఏమండి మరి ఆ పిల్లలే అంత అలా ఉంటే మరి ఆ తల్లిదండ్రులు ఇంకెలా ఉంటారండి? ఎలా ఉంటారు చెప్పండి? ఆ తల్లిదండ్రులే అంత అలా ఉంటే ఆ తల్లిదండ్రులు కాలం చేసిన దేవుడు ఇంకెలా ఉంటాడో, మనం అందరము కూడా అంత ముద్దుగా ఉంటే మన తండ్రి అయిన దేవుడు ఇంకెలా ఉంటాడు? దేవుడికి స్తోత్రం కలుగుతారు. గొప్ప సౌందర్యం కలిగిన వాడు మన ప్రభు, ఎంతో అందమైన వాడు మన ప్రభు. భీమన సంగమం చాలా గొప్ప సౌందర్యం కలిగిన వాడు. ఏమండి ఆ ప్రభువుని గురించి ఏమండి పరమగీతములో వర్ణిస్తూ ఉంటే ఆనందం కలుగుతూ ఉంటారు భీమన సంగమం. అలాంటి అందమైన ప్రభు ఆయనకి ఏమి లేదట, స్వరూపము లేదట, అందము లేదట. ఏమండి అందము లేదట, పోర్చుగలో పోతున్నారట ఆయన్ని. భీమన సంగమం పోర్చుగల్లో పట్ట స్వరూపమైనను సొగసైనను లేదు. ఎలాగైపోడంటే ఆయనని చూసి ఏమంటే ఇష్టపడినట్లుగా లేదంట ఆయన. ఏమండి ఆయన చూసి ఇష్టము కలిగినట్లుగా లేదంట ఆయన. భీమన సంగమం ప్రభు యేసుక్రీస్తు వారి స్వార్థ ప్రకటిస్తున్న కాలంలో చిన్నపిల్లలందరూ ఆయన దగ్గరికి వెళ్ళిపోతున్నారు. వచ్చిన పిల్లల్ని శిష్యులు వెళ్ళొద్దు అంటే కూడా వద్దు పిల్లల దగ్గర రాయండి, దేవుని రాజ్యం ఇలాంటి వారిది అని చెప్పి ఆయన ఎత్తుకున్న రోజులు, ముద్దాడిన రోజులు చాలా మన పరిశుద్ధ గ్రంథంలో చూసాం. దేవుని నామమున మహిమ కలుగును గాక. అంత అందమైన ప్రభు, ఆయనకి స్వరూపం లేదు, సొగసు లేదు. భీమన సంగమం ఆయన అంతేకాకుండా ఆయనను చూసి ఇష్టపడే విధముగా లేడంట ఆయన. భీమన సంగమం అపేక్షించినట్లు ఇష్టపడినట్లుగా లేడంట. భీమన సంగమం ఇష్టపడినట్లుగా లేడంట. అంటే అంత అందవికారం అయిపోయాడంట ఆయన, అంత అందవికారం. అందుకే ప్రభువు యేసుక్రీస్తు వారిని సిలువ వేసినప్పుడు ప్రియమైన దేవుని సంగమం అవండి, సిలువ వేసినప్పుడు ఆ దారిని వెళ్ళే వాళ్ళు ప్రభువుని గురించి ఏమన్నా అన్నారో తెలిస్తే ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మార్కు సువార్త 15వ అధ్యాయం 29వ వచనం. అప్పుడు ఆ మార్గంలో వెలుచున్న వారు తమ తలలు చుచ్చు ఆహా దేవాలయంలో పడగొట్టి 3 దినములలో కట్టువాడ శిలువ మీద నుండి దిగి నిన్ను నీవే రక్షించుకోమని చెప్పి ఆయనను దూషించిరి. అట్లు శాస్త్రులను ప్రధాన యాజకులను అపహాసము చేయొచ్చు. వీడు ఇతరులను రక్షించను, తాను రక్షించుకొనలేడు. ఇశ్రాయేలు రాజు క్రీస్తు ఇప్పుడు శిలువ మీద నుండి దిగి రావచ్చును. అప్పుడు మనము చూచి నమ్ముదమని ఒకరితో ఒకరు చెప్పుకుంది. ఆయనతో కూడా సిలువ వేయబడిన వారును ఆయనను నిందించిరే. సరిపోతుంది అంటే ఆయన్ని చూసి అసహించుకున్నారంట ప్రియమైన సంగమా. ఆయన ఎంతో అందమైన ముఖం గల ప్రభువును చూసి అసహించుకున్నారట. ఆయన ప్రియమైన సంగమా అసహించుకున్నారట. ఆయన ఎవరు ఇష్టపడలేదట. ఎవరు ఇష్టపడలేదట. అపేక్షించినట్లుగా లేడట ఆయన. ఆయన మత్తు మారిపోయాడంట. ఎలాగో అయిపోయాడంట ఆయన. ప్రియమైన సంగమా మాంసపు ముద్దలా అయిపోయాడు ఆయన.
దేవుడు నామమున మహిమ కలుగును గాక. మాంసము ముద్దలాగా అయిపోడట. 53:4 చూడండి. నిశ్చయముగా అతడు 53:4 3వ లైన్ చదవండి. ఆయనను మొత్తబడిన వాడిగాను దేవుని వల్ల బాధింపబడినగాను శ్రమ నొందిన వాడిగాను మనమతని ఎంచితిమి. ఈయన చూస్తే పాపం చేశాడు కాబట్టి శిక్ష అనిపిస్తున్నా చెప్పుకున్నారట. పాపం చేశాడు, అన్యాయం చేశాడు కాబట్టి శిక్షణ అనిపిస్తున్నట్టు. అందుకే నీకు నువ్వే రక్షించుకో, మమ్మల్ని రక్షించు, నువ్వు దేవుడి కుమారుడితో పైనుంచి దిగిరా, శిలువ మీద దిగిరా అనే మాటలు వాళ్ళు అవదిగానే వాళ్ళు ఏమనుకోరంటే మా కొరకు కాదు శిక్ష అనిపిస్తుందా, అతని కొరకే, అతను అన్యాయం చేశాడు, అక్రమం చేశాడు కాబట్టి అతను శిక్ష అనిపిస్తున్నాడు అని చెప్పి ఈ మాటలు కాబట్టి అందుకే దేవుడు అతను బాధిస్తున్నాడు, అందుకే అతను అలా చేశాడు అనుకున్నాడట. ప్రియమైన దేవుడి సంగమం, ఎవరి కోసం బాధింపబడ్డాడండి ఈయన? ఎవరి కోసం అండి? 53:4 మొదలు వచ్చి లేమని చూడండి. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను. నిశ్చయముగా, ఏ మాత్రము తేడా లేదు, ఖచ్చితంగా. ఎవరు రోగాలు భరించారంటే ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క రోగాలు భరించారు. రోగాలు ఎందుకు వస్తాయండి? బహుశా ఇష్టపడవచ్చు మాటలు అవును, పరిశుద్ధ గ్రంథంలో దేవుడు రాయించాడు కాబట్టి చెప్తాను చెప్తే నా సొంతం కాదు. రోగాలు ఎందుకు వస్తాయి? భీమన దేవుడి సంగమా, పూర్వకాలం ఉంది ఇశ్రాయేలు జనము ఐగుప్తులోనికి వెళ్ళక ముందే మోషే గారి ద్వారా తెలియజేశాడు. అయినా నేను చెప్తున్న ఆజ్ఞను కనుక మీరు పాటించి ఇష్టపడి ఆజ్ఞలన్నీ కాకుంటే మీరు ఆశీర్వాదకరంగా ఉంటారు. నేను చెప్పిన ఆ ఆజ్ఞలు మీరు పాటించకపోతే మీకు ఏమేమి రోగాలు వస్తాయో, ఏ వ్యాధులు వస్తాయో, మీరు ఏ విధంగా నాశనం అయిపోతారో ఆయన ద్వితీయోపదేశకాండ 28వ అధ్యాయంలో పూర్తిగా చెప్పేశాడు ఆయన. అప్పుడప్పుడు మన పిల్లలు తప్పు చేసినా బావాలనుకుంటాం, ఒప్పు చేసినా బావాలనుకుంటాం, మనకి ఇష్టమైన వారు తప్పు చేసినా బావాలనుకుంటాం. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. దేవుడు నీతి న్యాయం గల దేవుడు. తప్పు చేస్తే శిక్ష అనుభవించవలసిందే. యథార్థంగా న్యాయంగా పరిశుద్ధంగా జీవిస్తే ఆశ్రయింపబడవలసిందే. ఈ దేవుని యొక్క న్యాయం అది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇశ్రాయేలు ప్రజలు కఠినంగా చెప్పాడు ఆయన, మీరు పాపం చేసి శిక్షింపబడతారు, మీరు పాపం చేసి శిక్షింపబడతారు, మీరు న్యాయంగా యథార్థంగా నీతిగా ఉన్నట్లయితే మీరు ఆశ్రయింపబడతారని చెప్పి రోగములు ఎందుకు వస్తాయని చెప్పాడు. చూడండి, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 22వ వచనం. యెహోవా క్షయరోగం చేతను, జ్వరం చేతను, మంట చేతను, మహాతాపం చేతను, ఖడ్గము చేతను. సరిపోతుందండి. ఇంకా చూసినట్లయితే 20వ వచనంలో కూడా చాలా రోగాలు ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు వస్తాయంటే దేవుని మాట వినకపోవడం వల్ల, దేవుని ఆజ్ఞ పాటించకపోవడం వల్ల వస్తాయి. భీమ సంగమ పాటించకపోవడం వల్ల వస్తాయి. కాబట్టి ఈ లోకం అంటే 197 దేశాలు ఈ లోకంలో ఉంటుండగా ఈ 197 దేశాల్లో ఎంతమంది అయితే పాపం చేస్తారో, ఆధ్యాత్మికం చేస్తారో వారికి అందరికీ కూడా ఈ రోగాలు లోకంలో ఆయన వదిలేశాడు. ఆయన ఏమి లేదు, పాపం చేస్తే రోగాలు వాళ్ళ మీదకి వచ్చేస్తాయి. నీతిగా జీవిస్తే రోగం రాదు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆయన మాటే వేదం. ప్రియమైన సంఘం, ఆ రోగాలన్నీ కూడా ఈయన ఏం చేశాడట? ప్రియమైన సంఘం, నిశ్చయముగా అతడు మన రోగంలో భరించాడు. దేవుడు నామమున మహిమ కలుగును గాక. ఆ రోగాలన్నీ కూడా ఆయన మీదకి వెళ్ళిపోయినాయి. ప్రియమైన సంఘం, రోగాలన్నీ కూడా ఆయన మీదకి వెళ్ళిపోయి సమయం పోతుంది, తొందరగా ముగించేస్తానండి. ప్రియమైన సంఘం, అంతేకాకుండా చూడండి 53 వచనం, మన అతిక్రమపు క్రియలను బట్టి అతను గాయపరచబడిన. అతిక్రమ క్రియలు అంటే క్రమము దాడి చేసేది, అక్రమ క్రియలు, అవిధేయత చేసేది. ప్రియమైన సంగమ, అవిధేయతతో చేసే క్రియలు అయితే ఉన్నాయో ఆ క్రియలను బట్టి సుందరుడైన శక్తిమంతుడైన ఆ ప్రభువు నలుగు కట్టబడ్డాడట. ప్రియమైన సంగమ, నలుగు కట్టబడ్డాడట. ఆది కాండము 6:12 వచనంలో తొందర చదవం. ప్రియమైన సంగమ, దేవుడు భూలోకం చూసినప్పుడు అది చెడిపోయిండును, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గం చెరిపోసుకొని చెడిపోతుందండి. వారు ఏం చేశారట? తమ మార్గము అంటే క్రమమైన మార్గం ఏం చేశారు? చెరిపి వేసుకుని అక్రమమైన మార్గంలో జీవిస్తున్నారు. ప్రియమైన సంగమ అంటే అవిధేయత, అతిక్రమం. ప్రియమ అలా అతిక్రమం అన్నీ కూడా ఎవరి మీద పడుకొని, ఎవరి మీద పడ్డాయంటే
ప్రభుని యేసుక్రీస్తు మీద పడ్డాయి. అందుకే అతను గాయపరచబడ్డాడట. ఇక మన దోషములను బట్టి నలుగు కొట్టబడిను. ఏమండి, మన దోషములను బట్టి ఎన్నో దోషములు, మానవులు దోషములు చూసినట్లయితే ఎన్నో దోషములు. ఈ మాటకు ఒకే ఒక మాట, ఏ భేదము లేదు, అందరూ పాపం చేశారు. రోమపత్రికలో అపొస్తలుడు పౌలు గారు తెలియజేస్తున్నారు. అందరూ పాపం చేశారు. అందరి యొక్క రోగాలు, అందరి యొక్క అతిక్రమములు ఆయన మీద పడి ఆయన మాంసం ముద్దగా మారిపోయాడు. ప్రియమైన, చూడటానికి స్వరూపము లేదు, చూడటానికి సొగసు లేదు. ఆ అందమైన ప్రభు మాంసం ముద్దలు మారిపోయాడు. ఎవరి కోసం తెలుసా అండి? పాప భూయిష్టమైన ప్రజల కొరకు, ఎండిన భూముల లోకంలో ఉన్న పాపిష్టి ప్రజల కొరకు అందమైన ఆయన ఏమండి మాంసం ముద్దలా మారిపోయాడు. అనువనువున ఆయన యొక్క శరీరం చీల్చివేయబడింది. ప్రియమైన దేవుని సంఘం, అనువనువున రక్తసిక్తమై మాంసపు ముద్దగా మారితివా, అనువనువున రక్తసిక్తమై మాంసపు ముద్దగా మారితివా, శ్రమల సిలువను మోసితివా, శ్రమల సిలువను మోసితివా, ఎంత ఘోరమయ్యా నీ సిలువ త్యాగము, ఎంత భారమయ్యా నా పాప దోషము, కొరటాల దెబ్బలు కొట్టి తలకు ముళ్ళ కిరీటమెట్టి మోమున ఉండి వేసి అపహసించినట్టినారా, నా కోసమే ఈ బలియాగము, ఎవరు చేయగలరు ఇంత త్యాగము, నా కోసమే ఈ బలియాగము, ఎవరు చేయగలరు ఇంత త్యాగము, కాళ్ళ చేతులలో మేకులు, నేలపై రక్తదారులు, చేదు చిలక తాగనిచ్చెను, ప్రక్కల బల్లెముతు పొడిచెను, నా కోసమే ఈ బలియాగము, ఎవరు చేయగలరు ఇంత త్యాగము, నా కోసమే ఈ బలియాగము, ఎవరు చేయగలరు ఇంత త్యాగము, ఎంత ఘోరమయ్యా ఈ సిలువ త్యాగము, ఎంత భారమయ్యా నా పాప దోషము, అనువనువున రక్తసిక్తమై మాంసపు ముద్దగా మారితివా, శ్రమల సిలువను మోసితివా, శ్రమల సిలువను మోసితివా, శ్రమల సిలువను మోసితివా. మన అధికమ క్రియలను బట్టి, మన దోష క్రియలను బట్టి ఆయన మాంసం ముద్దగా అయిపోయాడట. ఎందుకో తెలుసా ప్రియమైన సంఘం? 5వ లైన్లో మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలుగుతుంది. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. దేవునితో మనకి ఒకప్పుడు సమాధానం లేదు. దేవుడు ప్రపంచ మానవులు చూసినప్పటికీ కోపం రగులుకుని ఉండేది. వారు పాపంతో నీళ్ళట. వారిని దేవుడు దగ్గరికి రాచేవాడు కాదు. దేవుని సంగమా, దేవుడి ప్రజలు కాదు, వారి పాపం బట్టి ఆయన క్రోధం వస్తుంది. ఇశ్రాయేలు ప్రజల సమితం ప్రతి సంవత్సరము కూడా సామాన్య ఇశ్రాయేలు ప్రజల దగ్గర నుంచి యాజకుడి వరకు కూడా ప్రతి సంవత్సరం ఒక గొర్రె పిల్లను గొర్రె పిల్ల దేవుడి సన్నిధిలో సమాధాన బలి అర్పించారట.
ఆ గొర్రె పిల్ల యొక్క తల మీద చేయి వేసి ఆ గొర్రెను వధించారట. ప్రియమైన సంగమ, సమాధానం అనగా పాపము పోయి దేవునితో సత్సంబంధం కలిగి ఉండటానికి బలి అర్పించేవారట. ప్రభుని యేసుక్రీస్తు గురించి ప్రభుని యేసుక్రీస్తు వార్త ప్రకటిస్తున్నప్పుడు బాప్తిజం ఇచ్చి యోహాను ఆయన చూసి ఏమన్నాడు తెలుసండి? ఏమన్నా తెలుసు? బాప్తిజం యోహాను ఏమండి నడుచుచున్న యేసు వైపు చూచి, యోహాను సువార్త 1:36లో యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల, ఆయన ఈ లోకానికి గొర్రెపిల్ల వచ్చాడు, వధింపబడే గొర్రెపిల్ల ఈ లోకానికి వచ్చాడు. ప్రియమైన సంగమా, అనగా ఆయన వధించిన ద్వారా, మాంసం ముద్దగా అవడం ద్వారా, మనుషులందరి పాపం ఆయన మీద వేయడం ద్వారా దేవునితో సమాధానం, దేవునితో ఆనందం, దేవునితో ఆశీర్వాదం. దేవునితో సమాధానం లేకుండా ఎవ్వరు కూడా ఆశీర్వదింపబడరు. దేవునితో సమాధానం లేకుండా ప్రియమైన సంగమ, ఆయన దీవెన ఎవరి మీదకి రాదు. ఆయన దీవెన మనం పొందుకోవడానికి, ఆయన దీవెన ప్రపంచ మానవాళ్ళు పొందుకోవడానికి, ఆయనతో సంతోషించిన ఆనందించడానికి, యుగంగా ఆయనతో పాటు ఉండడానికి, దేవుని సమాధానపరచడానికి సమాధానమైన శిక్ష గొర్రె పిల్లగా ఆయన వధింపబడ్డాడట. ప్రియమైన సంగమ, వధింపబడ్డాడట. యెషయా గ్రంథం ప్రియమైన సంగమం, అందుకనే ఈ యెషయా గ్రంథం 53 ఈ ప్రభుని యేసుక్రీస్తు గురించి చెప్పబడిన ఆ యొక్క సమాచారం గురించి మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను అని రాయబడి ఉంది. ఎవరు నమ్మరు? లోకములు ఎంతమంది నమ్ముచున్నారు? ఆ ప్రభు యొక్క బాహువుని గురించి, ఆయన శక్తిని గురించి. ప్రియమైన సంగమ, ఆ యొక్క శక్తి, ఆయన బాహువు నశించిన దానిని వెతికే గొర్రె పిల్లలా ఈ లోకానికి వచ్చాడు. లూకా సువార్తలో రాయబడి, నశించిన దానిని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడని అపోస్తలులు సువార్త ప్రకటిస్తున్నప్పుడు ప్రభుని యేసుక్రీస్తు గురించి ఇలాగ చెబుతూ ఉన్నప్పుడు వాళ్ళ హృదయంలో నొచ్చుకున్నారట. అయ్యో, మేము పాపం చేస్తాం, ఏం చేయాలి మేము అంటే అపోస్తలుడు పేతురుకి అన్నారట. అపోస్తలుల కార్యం 2:38 పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడును యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందిన దేవుని నామమున మహిమ కలుగును గాక. బాప్తిసం పొందిన రక్షింపబడతారు. అందుకనే మరి ఆ యొక్క మార్కు 16:16 ఏం రాయబడిందంటే, నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును. ఆ సర్వాధికారి దేవుడు మా కొరకు ఒక సమాచారం ఇచ్చాడు, రక్షకులు పంపించారు. ఆయన నమ్మితే రక్షింపబడతారు, స్వస్థత కలుగుతుంది, ఆరోగ్యం కలుగుతుంది, దేవునితో సమాధానం కలుగుతుంది. ఏమంటే నమ్మకపోతే శిక్ష విధింపబడుతుంది. కొరింథీయులకు రాసిన పత్రిక 1:18 సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనమే, నమ్మకపోతే వారికి వెరితనమే. నమ్ముచున్న మనకు, నమ్ముచున్న లోకంలో ఉన్న వారికి అందరికీ కూడా ఏంటట? దేవుని యొక్క శక్తి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. హల్లెలూయా. భక్తి గల వారందరూ కూడా ఆయన శక్తిని ఆశ్రయించాలని చెప్పి తిమోతికి అపోస్తలుడు పౌలు గారు పత్రిక రాస్తున్నారు. భక్తి గల వారందరూ ఆయన శక్తిని ఆశ్రయించాలట. ఆలోచన చేయండి. ప్రభుని యేసుక్రీస్తు మన కొరకు ప్రాణం పెట్టాడు, మాంసం ముద్ద అయిపోయాడు. ఆయన శక్తిని ఆశ్రయిస్తున్నామా? ఆయన యెహోవా దేవుని యొక్క ఆయన శక్తిని, ఆయన బాహువని, ఆయన ప్రకాశమని, ఆయన వెలుగని, సర్వశక్తి గల దేవుడు ఈయనే అని చెప్పి నమ్ముచున్న మనము ఆయన శక్తిని ఆశ్రయిస్తున్నామా? ఆశ్రయిస్తే మన జీవితం మారిపోవాలి, మన జీవితంలో ఆశీర్వాదకరంగా మారిపోవాలి. ప్రభుని క్రీస్తులోకి మనం మారగలగాలి. ఎన్నో సిలువజాన కూడుకులు మనం వస్తున్నాం, ఎన్ని మారుతున్నాయి ఆలోచించండి. అందుకే త్రియక దేవుడు ప్రవక్తను ఆవరించి ఆయనలోనే మాట్లాడుతున్నాం. మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మిన వారిలో
నమ్మిన వారికి ఇదే మార్చు 16 పదాల్లో ఈ సూచక క్రియలు కనిపించును. ఏ సూచక క్రియలు? ప్రార్థన చేస్తే దేలు పారిపోతాయి. విషమైనది తాగినా కూడా ఏమి చేయదు. యేషయా క్రీస్తులు మహిమలు ఆయన శక్తిని ఆశ్రయిస్తే ఇవన్నీ కలుగుతాయి. భక్తి కలవాలని చెప్పుకుంటున్న మీరు ఆయన శక్తిని ఆశ్రయిస్తున్నారా? కొంచెం మార్పు చేసుకోండి. చెప్తున్నాను ఇది కానీ వింటున్న మీరు కానీ లోకంలో ఉన్న వారు కానీ ఆయన శక్తిని ఆశ్రయించాలని ఆనాడు తీసుకుపోవడం 700 సంవత్సరాల క్రితము యేషయా ద్వారా దేవుడు పలికిన మాట మేము తెలియజేసిన సమాచారం ఎవడో నమ్మారు. దేవుని యొక్క బాహువు ఎవరి ద్వారా బయలుపరచబడను. శ్రమను అనుభవించి ఆశ్చర్యకరం, శ్రమను అనుభవించి ప్రపంచ మానవాళికి ప్రాణం పెట్టడానికి వచ్చిన ఆయనకు తోడైందట బాహువు. దేవుడికి స్తోత్రం కలిగిన గాక. నమ్మి ఆయన శక్తిని కనుక నువ్వు నేను ఆశ్రయిస్తే ఆ బాహు మనకు తోడుగా ఉంటుంది. అలాంటి కృప దేవుడు మన మద్దపరిచిన గాక. చిన్న ప్రార్థన. మహాగణుడు, మహోన్నతుడు, సర్వశక్తిమంతుడు ప్రభువా, దేవా